అందరికీ నమస్తే. ఏదైతే నిన్నటి నుండి సోషల్ మీడియాలో పూర్తిగా కూడా ఆకుల శ్రీవాణి గారు చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో, చాట్ జీపీటీలో కొంతమంది జర్నలిస్టుల ఫోటోలు పెట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఒక క్యాప్షన్ రాసి పెట్టే ప్రయత్నం చేసింది. సో వాస్తవానికి చాలా మంది కూడా అంటే ఏదైతే ఆమె పెట్టినటువంటి పోస్ట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, మీడియా మిత్రులు వాళ్ళందరూ కూడా ఖమ్మం బాలికకు సంబంధించి ఖమ్మంలో ఏదైతే ఒక గౌస్ పాషా అనేటటువంటి వ్యక్తి 12 సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసి 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి కిందికి పడేసే ప్రయత్నం చేశాడు కదా. సో దానికి సంబంధించి జర్నలిస్టులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇన్ని రోజులు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కేసులు అయితేనే జర్నలిస్టులు ఆసక్తి చూపెడతా ఉన్నారు మాట్లాడడానికి. నిజంగా పేద ప్రజల సమస్యలని వీళ్ళు చూపెట్టట్లేదు అనే విధంగా ఆకుల శ్రీవాణి గారు ఓ పోస్ట్ పెట్టింది. సో దీనికి సంబంధించి తొలి వెలుగు రఘు గారు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అంటే ఆమె పెట్టినటువంటి పోస్టులో చాలా మంది ఉద్యమకారులు, జర్నలిస్టులు, సో వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. మరి ఆమె పోస్ట్ వెనుక ఉద్దేశం ఏంది? ఆమె పెట్టిన తర్వాత రఘు గారు కూడా ఆయనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. సో అసలు వాస్తవంగా చూసుకుంటే గనక ఆకుల శ్రీవాణి అనేటటువంటి ఆమె పూర్తిగా కూడా ఇక్కడ మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. సో మా పైన బట్ట గాల్చి మీనేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తొలి వెలుగు రగన్న చెప్తా ఉన్నాడు. బట్ ఆమె మాత్రం పోస్టులు ఆపట్లేదు. ఒక్కసారి ఫోన్ చేద్దాం. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో మొత్తానికైతే జర్నలిస్టులని, మీడియా వాళ్ళని ఉద్దేశించి ఆకుల శ్రీవాణి గారు కొంత ఏదో ఒకటి తరచూ ఆమె సోషల్ మీడియాలో పెడతా ఉంటుంది. సో అదే మాదిరిగా పెట్టింది. బట్ అట్లా బట్ట గాల్చి మీనేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా ఏం జరుగుతుంది ఏంది అనేది ఒకసారి పూర్తిగా ఆధారాలతో సహా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మన తొలి వెలుగు రగన్న చెప్తా ఉన్నాడు. ఇప్పటికే మన తొలి వెలుగులో కానీ వేరే వేరే అన్ని ఛానల్స్లో ఆల్మోస్ట్ మీడియాలో ఉన్నటువంటి డిజిటల్ ఛానల్స్ అన్నిట్లో కూడా ఏదైతే ఆ ఖమ్మంలో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి గౌస్ పాషా వార్త పెట్టడం జరిగింది. కానీ మరి ఆకుల శ్రీవాణి గారు ఎందుకు పెట్టారు, ఎందుకు ఆ పోస్ట్ పెట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఒక క్యాప్షన్ రాసి, సో మీడియా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు. వేరే వాటిపైన డబ్బులు వచ్చే వాటిపైన కొంత అంటే ఆ పోస్ట్ చూసినటువంటి వాళ్ళు చాలా మంది కూడా అసలు ఆకుల శ్రీవాణి గారు ఈ రకంగా పెట్టింది అనే దానికి వేరే కోణం ఉన్నది. అంటే ఆమె ఎందుకు ఈ రకంగా పెట్టింది అంటే మొత్తం కూడా పొలిటీషియన్స్కే దగ్గరగా ఉంటారు మీడియా వాళ్ళు. వాళ్లకు సంబంధించిన వార్తలు మాత్రమే ఎక్కువగా చెప్తారు. పేద ప్రజలవి చెప్పరు అన్నట్టుగా తను పోర్ట్రే చేస్తుంది. ఈ పోస్ట్ పెట్టి జనాలని తప్పుదోవ పట్టిస్తుంది అన్నట్టుగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఆకుల శ్రీవాణి పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. తొలి వెలుగు రఘు కావచ్చు, వాళ్ళ పోస్టులు, వాళ్ళ ఫోటోలు, ఆ క్యాప్షన్లు ఇవన్నీ పెట్టడం ఇప్పుడు నిజంగా పెద్ద ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి ఈమె ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది ఏంది అనేది ఎవరికి తెలీదు. బట్ కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయట్లేదు. ఒక ఏదో ఎమర్జెన్సీ సింబల్ పెట్టేసి ఆ పోస్ట్ పెట్టే ప్రయత్నం చేసింది. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మళ్ళీ కూడా చేద్దాం. ఎందుకంటే ఒక బీసీ మహిళని టార్గెట్ చేస్తుండ్రు అని చెప్పి కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి.
మరి మేము కూడా బీసీ బిడ్డలమే కదా అని చెప్పేసి వీళ్ళు ఆ, ఎవరైతే మన తోలు వెలుగు కానీ వీళ్ళు కూడా క్లారిటీ ఇస్తా ఉన్నారు. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అది కాదు, వాస్తవంగా ఏంటి ఖమ్మంలో జరిగినటువంటి ఒక ఘటన, దాన్ని మన తొలి వెలుగు ఛానల్ అన్ని ఛానళ్ళు కూడా కవర్ చేశాయి, వార్తలు పెట్టాయి. కానీ మన ఆకుల శ్రీవాణి గారికి మరి అవి కనిపించలేదా? మరి ఆకుల శ్రీవాణి గారి కళ్ళకు ఆ వార్తలు ఎందుకు కనిపించలేదు? ఆమె చెవులకు ఆ వార్తలు ఎందుకు వినిపించలేదు? మేము పెట్టినప్పటికీ కూడా పెట్టలేదు అని చెప్పేసి ఎందుకు మమ్మల్ని వట్టగాల్చి మీనేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మా ఫోటోలను పెట్టి ఎందుకు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా తన పైన ఇప్పటికే మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మరి మొత్తానికైతే ఇది ఒక కొలిక్కి ఇప్పటికైతే రాలేదు. ఇంకా ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకోవడం, తన ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఒకటి అప్లోడ్ చేసింది. ఒకసారి చూపెట్టి మీకు వినిపిస్తా. నిన్న తొలివేలు గ్రాగ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆమె టార్గెట్ చేసి ఆమె మాట్లాడుతున్న వాటిని రీల్స్ గా అంటే మాట్లాడుతా ఉన్నారు. రీల్స్ గురించి మాట్లాడండి. ఒక యూట్యూబర్ గా ఉన్నటువంటి రఘుకు బీసీ మహిళను దొరికిందా? నేను చేస్తే రీల్స్ మీరు చేసేది అంటే పెద్ద మీడియా అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. ఆకుల శ్రీవాణి గారు అంటున్నారు నేను బీసీ మహిళలు నన్ను అవమానించారు అంటున్నారు. నేను ఏం మాట్లాడినా? ఇప్పుడు మీరు అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? మీరు ఒక గ్రాఫిక్ ప్లేట్ పెట్టి వీళ్ళంతా ఏమైపోయారు, ఒకనా మేధావులు, లెఫ్టిస్టులు, ఇంకోటి అని పోస్ట్ పెట్టారు. మీరు పెట్టిన పోస్టే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చిన మిమ్మల్ని మీకు తలకాయ ఉందా లేదా, తలకాయ మీదనే కళ్ళు ఉన్నాయా, మెదడు మోకాళ్ళలోకి వెళ్ళిన అనడంలో తప్పే ఉంది. నేను అదే మాటని చెప్పిన, అదేం భూత పదం కాదు కదా. మీరు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి ఇవ్వాలని ప్రయత్నం మాట్లాడలేదు అని నేను మాట్లాడినా అని చెప్పిన. మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి తప్పు చేసి మళ్ళీ నన్ను అంటున్నారు అని అంటే అసలు మిమ్మల్ని ఏమన్నారు? బూతులు తిట్టున్నారు. ఆకుల శ్రీవాణి గారు అని మాట్లాడినా కదా, బీసీ మహిళ అని అంటున్నారు. నేను కూడా బీసీనే కదా, మరి బీసీ మీద మీకు తప్పుడు సమాచారం ఇవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను బీసీనే. సో ఇది మన తొలి వెలుగు రగాన చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి అందరం కూడా బీసీలమే, అందరం కూడా ప్రజల కోసం కొట్లాడే వాళ్ళమే. మీరు ఒక బట్టని కాల్చి మా పైన వేయకండి అని చెప్పేసి ఆకుల శ్రీవాణి గారికి చెప్తా ఉన్నారు. సో ఆమె కూడా కొంత ఆలోచించి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీడియా ఛానల్లో చేసేవాళ్ళు ప్రజల కోసమే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా దానిపైన రియాక్ట్ అవుతారు. కొంచెం లేట్ అటు ఇటుగా కావచ్చు కానీ తప్పకుండా మాట్లాడతారు. మరి ఆకుల శ్రీవాణి గారు అది తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఏదో హడావుడి కొద్ది పోస్ట్ పెట్టిర్రా, ఏందో తెలీదు. మొత్తానికైతే కొంతమందిని టార్గెట్ చేసుకొని ఆ పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మన తొలి వెలుగు రఘు కూడా దానికి సంబంధించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము లెఫ్టిస్ట్లము, అసలు మేము మాట్లాడలేదు, లేకపోతే మేము అసలు ఎవరైతే ఈ కొంతమంది ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళతోనే ఉండి రాజకీయ నాయకులతో మాత్రమే దగ్గరగా ఉన్నాము. సో ఇటువంటి మాటలు చెప్పి ఆకుల శ్రీవాణి జనాలలోకి మీడియా వాళ్ళని తప్పుగా తీసుకెళ్తా ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది చెప్పారు, నాకు కూడా పర్సనల్ గా. సో కరెక్ట్ గా మనం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది, మనం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆకుల శ్రీవాణి అని చెప్పేసి ఆమె ఒకటి పెట్టగానే ఇప్పుడు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడరు. పేదవాళ్ళకు ఒకటి వాళ్ళకు ఒకటి అని చెప్పేసి పెట్టడం కరెక్ట్ కాదు కదా, చూసుకోవాలి. ఇప్పటికే ఛానళ్ళ లోపల మొత్తం కూడా ఆ గౌస్ పాషాగా వాడు చేసినటువంటి ఏదైతే ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి, ఖమ్మం ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం కూడా మాట్లాడినాం, బాజాప్తగా ఓపెన్ గా పెట్టినాం కదా. అక్కడ ఎవడని ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయికి నేరం జరిగితే, ఒక అమ్మాయికి మోసం జరిగితే, అమ్మాయి గనక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాట్లాడతాం. అమ్మాయికి అక్కడ మొత్తం కూడా వెముకలు నరాలు మొత్తం కూడా ఇరిగిపోయి, మొత్తం కూడా బొక్కలు ఇరిగి, వెన్నపూస విరిగి, అమ్మాయి ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో మొత్తం కూడా బెడ్ పైన చావు బతుకుల మధ్యలో పోరాడుతూ ఉంది. దానిపైన 100% రియాక్ట్ అవుతాం, మాకు కూడా ఉంటుంది కదా. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? మరి ఆకుల శ్రీవాణి గారు ఎందుకు అత్యుత్సాహపడ్డారు, ఎందుకు అంత ఆత్రపడి ఆ పోస్ట్ పెట్టారు అనేది ఇక్కడ మనకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. మరి ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవహారం, ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి దీనిపైన ఆకుల శ్రీవాణి గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ పైన మీడియా వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. మరి మరిన్ని ఇటువంటి వార్తలని మేము ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్, ధన్యవాదాలు మిత్రులారా.